brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అప్పుడేమో అంతా ఆయన వల్లే అన్నారు. పార్టీ ఘోర పరాభవానికి కారణం ఆయన తీరే అన్నారు. ఇక ఆయన పని అయిపోయింది అన్నారు. అందుకు తగ్గట్టే ఏపీలో ప్రభుత్వం మారాక ఆయన కూడా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. కానీ అందరూ ఒకటి తలిస్తే అధినేత మరొకటి తలిచారు. మరోసారి ఆయనపైనే భరోసా పెట్టారు. కుదేలైన పార్టీని మళ్లీ గెలుపు ట్రాక్లో ఎక్కించేందుకు కృషి చేస్తున్న అధ్యక్షుడు ఆయనకు కీలక బాధ్యతలు కట్టబెట్టడం ఇలాంటి చర్చకే దారితీస్తుంది. మరి ఇందుకు ఎవరు ఆయన, ఏంటా కథ? నమ్మిన బంటుకే మళ్లీ బాధ్యతలు. వైసీపీలో మరోసారి కీలకంగా సజ్జల. నెంబర్ 2 పై అధినేత క్లారిటీ ఇచ్చేశారా? రాజకీయంగా రామకృష్ణారెడ్డి యాక్టివ్ అవుతున్నారా? సాధారణ ఎన్నికల్లో ఊహించని ఓటమితో కంగుతిన్న వైసీపీ ఇప్పటికీ ఆ షాక్ నుంచి తేరుకోవడం. 151 నుంచి ఒక్కసారిగా 11కు పడిపోయిన వైసీపీ నెంబర్ కార్యకర్తలను, నేతలను తీవ్ర నిరాశలో కూరుకుపోయేలా చేసింది. ఇప్పటికీ చాలా చోట్ల పార్టీని నడిపించే నాయకులు లేకుండా పోయారు. అలాంటి పరిస్థితి నుంచి పార్టీని బయటకు తీసుకొచ్చేందుకు అధినేత జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా పాత నాయకత్వంపైనే పూర్తి నమ్మకం ఉంచినట్టు ఇటీవల నియామకాల ద్వారా తెలుస్తోంది. ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీ కోఆర్డినేటర్ గా నియమించడం వైసీపీ వర్గాల్లోనే కాదు, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది. 2024 ఎన్నికలకు ముందు, ఆ తర్వాత సజ్జలపై పార్టీ వర్గాల్లోనే తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమైనట్టు ప్రచారం జరిగింది. అసలు ఆయన వల్లే పార్టీకి ఈ దుస్థితి దాపురించిందనే ముచ్చట కూడా బలంగా వినిపించింది. అందుకు తగ్గట్టే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సజ్జల సైతం సైలెంట్ గా ఉండిపోయారు. ఇంటా బయట విమర్శలు, ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. కేసులు, నోటీసులతో సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఆయన కుమారుడు భార్గవ్ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోర్టులను ఆశ్రయించి ఊరట పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పొలిటికల్ గా సైలెన్స్ మెయింటైన్ చేస్తోన్న సజ్జల ఇప్పుడు సడన్ గా లైమ్ లైట్ లోకి రావడం ఆసక్తి రేపుతోంది. అంతేకాదు, ఆయనకు పార్టీ కోఆర్డినేటర్ కీలక బాధ్యతలు అప్పగించారు అధినేత జగన్. దీంతో మరోసారి వైసీపీలో నెంబర్ 2 ఆయనేనా అనే చర్చ జోరందుకుంది. జగన్ కూడా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చినట్టేనా అనే గుసగుసలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీని ముందుండి నడిపించిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే పార్టీ బాధ్యతల్ని నమ్మిన బంటుగా ఉన్న సజ్జలకు అప్పగించారు. పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఎంత వారలైనా సజ్జల తర్వాతే అన్నట్టుగా ఉండేది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సజ్జల కనుసన్నల్లో నడిచేది. జగన్ ఆదేశిస్తారు, సజ్జల అమలు చేస్తారు అనే ప్రచారం ఉండేది. మీడియా అయినా, సోషల్ మీడియా అయినా సజ్జల చెప్పారంటే జగన్ చెప్పినట్టే అన్నంత ఇంపార్టెన్స్ ఇచ్చేవి. అయితే 2024 ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి తర్వాత పరిస్థితి మారిపోయింది. సజ్జలపై సొంత పార్టీ నేతలు గుస్సా అయ్యారు. సజ్జల వల్లే ఈ పరిస్థితి అంటూ చాలా మంది లోపల తీవ్ర ఆరోపణలే గుప్పించారు. అయితే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సజ్జల ఎన్నికల్లో ఓడాక అస్సలు కనిపించలేదు. ప్రెస్ మీట్లే కాదు, పార్టీకి సంబంధించిన మీటింగుల్లోనూ కనిపించడం మానేశారు. దీంతో జగన్ ఆయన్ను పక్కన పెట్టేశారనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే సడన్ గా ఆయన్ను పార్టీ కోఆర్డినేటర్ గా నియమించిన జగన్ తమ బంధం బలమైందని మరోసారి ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని ఏకతాటిపైకి తీసుకురావడం సజ్జలకే సాధ్యమవుతుందని అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన పార్టీలో నెంబర్ 2 కూడా ఆయనేనన్న క్లారిటీ ఇచ్చినట్లయింది. ఇప్పటికే 33 మంది సభ్యులతో పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీని నియమించిన జగన్ అందులోనూ సజ్జలకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు పార్టీ కోఆర్డినేటర్ గా సజ్జలకు మరో కీలక పదవిని కట్టబెట్టిన జగన్ ఆయనకు తానిచ్చే ప్రయారిటీ ఏంటో చెప్పకనే చెప్పేశారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. అంతే తప్ప తమ పార్టీలో సజ్జల ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదన్న టాక్ వైసీపీ వర్గాల్లోనే బలంగా వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత సజ్జలను టార్గెట్ చేసిన నాయకులకు ఇది మింగుడుపడని అంశంగా మారింది. అయితే ఎవరేమనుకున్నా తన దారిలో తాను దూసుకువెళ్తున్నారు సజ్జల. అధినేత అప్పగించిన బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తించే పనిలో నిమగ్నమయ్యారు. మరోసారి పొలిటికల్ గా యాక్టివ్ అయిన రామకృష్ణారెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. సందు దొరికితే చాలు రాష్ట్రంలోని కూటమి సర్కార్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల మాజీ మంత్రి కాకాణి అరెస్ట్ అయ్యాక నెల్లూరు వెళ్లిన సజ్జల జైల్లో ఆయనతో ములాఖాత్ అయ్యారు. కూటమి పాలనలో వ్యవస్థలన్నీ దారుణంగా విఫలమయ్యాయన్న సజ్జల
ఆధారాలు లేకుండానే కాకాణిని జైలుకు పంపించారని విమర్శించారు. కల్పిత కథనాలు సృష్టించి తప్పుడు కేసులు నమోదు చేసి వైసీపీ నేతలను ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని పరిణామాలు భవిష్యత్తులో ఘోరంగా ఉంటాయని హెచ్చరించారు. అంతకు ముందు సైతం ఇష్యూల వారీగా కార్యకర్తలకు నేతలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు సజ్జల. వైసీపీలో మళ్లీ జోష్ తీసుకురావడంలో పార్టీ కోఆర్డినేటర్ గా, పీఏసీ కన్వీనర్ గా ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి మరి.